SHOAP యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు శ్రీమతి కుందుర్తి స్వరాజ్య పద్మజ గారు రచించిన ఆకుపచ్చ నేల కోసం అనే నవలలోని విశేషాలను మీతో ముచ్చటించాలని ఇక్కడికి వచ్చాను. ఇది ఆమె రాసిన పుస్తకం ఆకుపచ్చ నేల కోసం అనేది. శ్రీమతి కుందుర్తి స్వరాజ్య పద్మజ గారు 1967 ఆగస్టు 15న ప్రకాశం జిల్లా వేటపాలెంలో జన్మించారు. రచనా రంగంలోకి అడుగుపెట్టిన తరువాత అనేక వెబ్ పత్రికల్లో 30కి పైగా కథలు అందించారు. పంకజం పదనిసలు పేరుతో కరోనా కథల హాస్య కథలు సిరీస్ను వెలువరించారు. అలాగే యుద్ధము శాంతి అన్న పేరుతో 16 కథల సిరీస్ను కూడా ఆవిడ వెలువరించారు. యుద్ధము శాంతి సిరీస్కు నవసాహితీ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా ముళ్ళపూడి వెంకటరమణ పురస్కారాన్ని ఆవిడ అందుకున్నారు. ఆ తరువాత ఆవిడ వెలువరించిన నవల ఆకుపచ్చ నేల కోసం అని. ఇది ఒక పోరాట జీవన తరంగం. ఈ పేరులోనే ఒక విశిష్టమైన అర్థం ధ్వనిపూర్వకంగా ప్రతీకాత్మకంగా దాగి ఉంది. ఒక ఆకర్షణ ఈ పేరు చూడగానే మనకు అనిపిస్తుంది. ఈ కథలో బాల వితంతువులైన కనుపర్తి హనుమాయమ్మ, కొండ అలమేలు మంగ సత్యవతమ్మ అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు యోధలు, మహిళా యోధలు, వాళ్ళిద్దరూ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని సాధించిన విజయాలు ఒకవైపు, వారి నిత్య జీవితంలో తండ్రి నుండి సంక్రమించిన ఆస్తి కోసం, అలాగే స్వాతంత్ర్య పోరాట ఫలితంగా ప్రభుత్వం దగ్గర నుండి వాళ్లకు సంక్రమించిన 10 ఎకరాల భూమి కోసం చేసిన పోరాటం ఇతివృత్తం. ఈ 2 రకాల పోరాటాలు కూడా నేల కోసమే. ఒకటి భరత భూమి కోసం సాగిన ఉద్యమం, రెండవది ఆ ఇద్దరు మహిళలు తమ ఉనికి కోసం, తమ స్వతంత్రత కోసం, తమ అధికారం కోసం, తమకు రావలసిన దక్కవలసిన నేల కోసం చేసిన పోరాటం. 2 పోరాటాలు విజయాలనే సాధించాయి. ఈ 2 పోరాటాల్లో ఒక విపత్తు నుండి బయటపడి ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి అంతిమంగా సాధించిన విజయం ఒక వీరగాథ అనుకోవచ్చు. ఆకుపచ్చని తనం సస్యశ్యామలత్వానికి ప్రతీక. అది ఒక శుభ సూచిక. అందుకే ఆకుపచ్చ నేల కోసం అన్న పేరులో కవితాత్మకంగా ఇందులోని కథాంశాన్ని రచయిత్రి చాలా అద్భుతంగా సూచించారు. కౌముది అంతర్జాల మాసపత్రికలో ధారావాహికంగా 26 భాగాలుగా వెలువడింది ఈ నవల. ఇది రచయిత్రి తమ మొదటి నవల అని పేర్కొన్నారు. కానీ ఇందులో కథాకథన శైలి, సన్నివేశ కల్పన, వర్ణనాది విధానాలను చూసినప్పుడు ఒక చేయి తిరిగిన రచయిత హృదయం నుండి వెలువడిన రచనగా మనకు అనిపించక తప్పదు. ఇది చారిత్రక నవల అంటే అవును, చరిత్ర దీనిలో నమోదు చేయబడింది. ఇది సామాజిక నవల అంటే అవును అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే చరిత్ర స్వాతంత్ర్యోద్యమం కాలం నాటి పోరాట చరిత్ర. సాంఘికము ఎందుకు అంటే ఒక మహిళా మూర్తి, ఒక స్త్రీలిద్దరూ, ఏ అండదండలు లేనటువంటి స్త్రీలు ఇద్దరూ స్వతంత్రంగా నిలబడడానికి, తమ ఉనికిని తాము కాపాడుకోవడానికి, తమ కుటుంబం ద్వారా అలాగే సమాజం ద్వారా ఎదుర్కొన్నటువంటి అభిశంసనను, అపవాదులను, అవమానాలను కూడా ఎదురొడ్డి పోరాడి నిలిచి గెలిచిన వృత్తాంతం. కాబట్టి ఇది చారిత్రక నవల అవుతుంది, సామాజిక నవల కూడా అవుతుంది. తెలుగు నవలా రంగంలో
ప్రాథమిక దశ సమాజ సంస్కరణ చైతన్యంతో ముందడుగు వేసింది. అనంతర దశలో సమాజ చైతన్యాన్ని చారిత్రక దృక్పథంతో సమీక్షించే స్పృహతో నవలా రచన సాగింది. చరిత్ర లక్ష్యము సత్య ప్రతిపాదనం. సాహిత్య ధ్యేయం కూడా సత్య ప్రతిపాదనమే కదా. చరిత్రకారుడు ప్రతిపాదించే సత్యం దేశకాల నిబద్ధమైనది. కొందరు వ్యక్తులకు అది పరిమితమవుతుంది. అదే సాహిత్యంలో అయితే వ్యక్తి ప్రధానం కాదు, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, అతడు ఆచరించిన ధర్మము, దానివలన సమాజానికి వనగూడే మేలు, ఇది ప్రాధాన్యం వహిస్తుంది. దేశకాలబద్ధమైన వ్యక్తి చరిత్రను ఆధారం చేసుకొని ఒక శాశ్వతమైన శిల్ప చమత్కారంతో, కళా దృష్టితో ఒక నీతిని, ధర్మాన్ని సమాజానికి బోధించేదే సాహిత్యం. కాబట్టి చరిత్ర కూడా సాహిత్య ప్రక్రియ అవతారాన్ని ధరించినప్పుడు, సాహిత్య ప్రక్రియ రూపంలోకి వెళ్ళినప్పుడు అది ఒక సామాజికమైన ధర్మ ప్రబోధమే అవుతుంది. ఈ నవల దేశ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను, ఆ ఉద్యమంలోని ఘట్టాల్లోని సత్య స్వరూపాన్ని వర్ణించింది. దానితో పాటుగా ఇద్దరు ధీర మహిళల దృఢ సంకల్పాన్ని, పోరాట పటిమను, వారి ఉనికి కోసం వారు సాగించిన దీక్షను కూడా వర్ణించింది. కాబట్టి అనేక ఆంక్షలు నిండిన ఆ కాలంలో మహిళలు బయటికి రావటమే చాలా పెద్ద నేరము అని భావింపబడే ఆ కాలంలో యువతులు, యవ్వనం వయసులో ఉన్నటువంటి స్త్రీలిద్దరూ పోరాడి గెలిచిన వృత్తాంతం తెలుగు జాతి మహిళలకు తరతరాలకు ఒక తరగని స్ఫూర్తిని అందిస్తుంది. అందుకే ఈ నవలలో ఇతివృత్తమే ఒక సామాజిక ప్రేరణాత్మకం, ఒక వాస్తవికమైన చరిత్ర, ఆర్ద్రతా భూయిష్టమైన వృత్తాంతం, మహిళల అస్తిత్వ పోరాటం, వీరిరువురి జీవిత గాథ ఒక శాశ్వతమైన ధర్మాన్ని నిరూపించడానికి ఒక నిలువెత్తు నిదర్శనమవుతుంది. అందుకే ఇది ఈనాడు మనం అనుకుంటున్న మహిళావాదానికి ప్రారంభ దశ, స్ఫూర్తి, ఒక ప్రతీక వారిరువురి వృత్తాంతం. కనుక ఈ నవల అటు చరిత్ర దృష్టితో చూసినా, ఇటు సామాజిక దృష్టితో చూసినా ఒక సందేశాత్మకమైన రీతిలో సాగిన నవలగా మనం గుర్తిస్తాం. సాధారణంగా సాహిత్య ప్రక్రియల యొక్క కథాకథనంలో పలు రకాలైన విధానాలు మనం చూస్తూ ఉంటాం. లేఖల రూపంలోనూ, డైరీల రూపంలోనూ, అంతరంగ కథనాల రూపంలోనూ, ప్రథమ పురుష, ఉత్తమ పురుషుల రూపంలోనూ రచనా విధానం సాగడం అన్నది మనకు సుపరిచితమే. ఈ ఆకుపచ్చ నేల కోసం అన్న నవలలో రచయిత్రి ఒక ప్రశ్న, దానికి సమాధాన రూపంగా ఆ ఇరువురు మహిళల్లో ఎవరో ఒకరు చెప్పిన సమాధానం ఈ రీతిలో సాగింది. మధ్య మధ్యలో ప్రథమ పురుషలో రచయిత్రి తాను చెప్తున్నట్లుగా కొంతవరకు సాగింది. కథలో మనుమరాలు, స్వయంగా ఈ నవల రచయిత్రి స్వరాజ్య పద్మజ గారే ఆ మనుమరాలు. ఆ మనుమరాలు అమ్మమ్మను ఆ కాలం నాటి సంగతులను గురించి ప్రశ్నించినప్పుడు అమ్మమ్మ కథారూపంలో చెప్పినటువంటి వాస్తవ గాథ ఈ నవల. ఇది ఆమె ఎన్నుకున్నటువంటి కథాకథన శిల్పం. దీనిలో రాత్రి వేళల్లో వెన్నెల వెలుగుల్లో అమ్మమ్మ దగ్గర పడుకొని మనుమరాలు ప్రశ్నించడం, అమ్మమ్మ గతంలోకి చొరబడి ఆ ముచ్చటలు వినిపించటం, అవి చదువుతూ ఉంటే పాఠకులు కూడా చరిత్రలోకి తొంగి చూస్తూ చుక్కలు వెలిగే వేళ, వెన్నెల విరిసే వేళ పేదరాశి పెద్దమ్మ చెప్పిన కథ వింటున్న అనుభూతిలోకి జారుకుంటారు. అయితే ఈ నవలల్లో కథా భాగాలు ఏర్పాటు చేసి ఆ భాగాలకు శీర్షికలు కూడా నిర్దేశించి రచన సాగించారు ఈవిడ.
ఈవిడ రచనా విధానంలో అనుసరించిన మరొక పద్ధతి ఇది. ఈ శీర్షికలన్నీ కథాంశ సూచకంగా సార్థకంగా నిర్దేశించబడ్డాయి. కథాకథనం ఎలా సాగిందో కథా పఠనం కూడా అదే విధమైన ఆసక్తికరంగా సాగే రీతిలో ఈ శీర్షికలు నిర్దేశించబడ్డాయి. మొదటి భాగానికి గింజలు అని ఆమె పేరు పెట్టారు. గింజలు అంటే విత్తనాలు, మనకు తెలిసిందే. ఒక పంట పండడానికి గింజలు మూలం. అలాగే ఒక జీవితం అనే పంట పండడానికి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, ఔన్నత్యము, స్వభావము మూలాలు అంటే బీజాలు అన్నమాట. అలాగే పొలము పంట పండడానికి ఎలా అయితే గింజలు ఆధారమో, సాహిత్యం అనే పంట పండడానికి కూడా అందులో స్వీకరించే కథనము గింజలు బీజాలు అవుతాయి. అందుకే ఈ ప్రథమ భాగంలో పొలం అమ్మివేసి రిజిస్ట్రార్ ఆఫీసులో సంతకం పెట్టే సన్నివేశంతో ప్రారంభమవుతుంది గింజలు అనే శీర్షికలో కథాభాగం. మనకు అనిపిస్తుంది నవల పేరు ఆకుపచ్చ నేల కోసం అని పెట్టారు. నేల కోసం సాగిన 2 రకాలైన పోరాట చరిత్రలను దీనిలో కథా వస్తువుగా స్వీకరించారు. మనందరికీ ఏమనిపిస్తుంది? ఆకుపచ్చ నేలను ఇంత గౌరవించాలి, మనం ప్రాణంగా స్వీకరించాలి అని అనిపిస్తుంది. కానీ ఆ ప్రాణసదృశమైన నేలను అమ్ముకునే సన్నివేశంతో కథను ప్రారంభం చేశారు. ఈ సన్నివేశం కథలోకి వెళ్ళడానికి పాఠకుడికి ఎంతో ఉత్సుకతను కలిగిస్తుంది. క్రమంగా అక్కడి నుంచి చరిత్రలోకి మనందరినీ కూడా తీసుకొని పోతుంది. రచయిత్రి ఎత్తుగడలో సాధించినటువంటి ఒక అద్భుతమైన నైపుణ్యం ఇది. రచయిత్రి తాను అమ్ముకున్న ఆ 10 ఎకరాల పొలం ఇచ్చిన కాసిని గింజల వెనుక ఎంతటి యుద్ధాలున్నాయో, ఎంత మానసిక వేదన దాగి ఉన్నదో, ఎంత శ్రమ సాహసము నిండి ఉన్నాయో అంటూ కథాపఠనానికి ఉన్ముఖులను చేస్తారు. ఆ గింజలు కలిగించిన కుతూహలమే ఒకే జీవన విహంగానికి 2 రెక్కల్లాంటి అక్క చెల్లెళ్ల జీవన గమనంలో తొంగిచూచి వారి జీవన గమనంతో మనం కూడా కాలు కదిపి నడిచే అవకాశాన్ని కల్పిస్తారు రచయిత్రి ఈ కథాకథన శిల్పం ద్వారా. దాదాపు 110 సంవత్సరాల క్రిందట ప్రారంభమైన అక్క చెల్లెళ్ల జీవితాలు ఎన్నెన్ని మలుపులు తిరిగాయో వారి మాటల్లో తాను తెలుసుకున్నదేమిటో చెప్తాను అంటూ విబుధ వరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అన్నట్లుగా కథలోకి మనల్ని లాక్కుపోతారు. తరువాత శీర్షికలో కథ ఇక మొదలు అని ప్రారంభిస్తారు. శివరాత్రి పర్వదినాన ఉత్సవ కోలాహలంతో ప్రారంభించటం, ఆ సన్నివేశంలో మనుమరాలు ప్రశ్నలు సంధించటం, ఆ ప్రశ్నలకు సమాధానంగా రాత్రి వేళల్లో అమ్మమ్మ సమాధానంగా కథలు వివరించటం, ఒక చరిత్రను మన కళ్ళ ముందు రాసిపోయడము మనకు ఈ నవలలో కనిపిస్తుంది. ఈ సన్నివేశాల ఆధారంగా ఆనాటి రాజకీయాలు, కుటుంబ పరిస్థితులు, గ్రామీణ జీవనం, ఆచార వ్యవహారాలు, కరణీకాలు, కుటుంబాల్లో ఉండేటటువంటి కష్ట నష్టాలు వీటన్నిటినీ కలబోస్తారు. అంతేకాదు తెలుగు భాషా సంప్రదాయాలు, ముఖ్యంగా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి తెలుగు నుడికారపు సొంపులు, తెలుగువారి సంస్కృతి అంతా కూడా సజీవమై సహజత్వం ఉట్టిపడుతూ పఠనాసక్తిని రేకెత్తిస్తాయి. వ్యవసాయం తదితర సమస్త రంగాల సమగ్ర పరిజ్ఞాన స్వరూపంగా, ఒక భాండాగారంగా ఈ నవల చివరికి తీర్చిదిద్దబడింది. ఒకవైపు అత్యంత ఉద్వేగభరితమైన స్వదేశీ ఉద్యమం, బహిరంగ సభలు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సాగించే ఉద్యమాలు, జైలు శిక్షలు, ప్రసంగాలు, అస్పృశ్యతా నివారణలో భాగంగా ఈ ఇరువురు మహిళామూర్తులు
హరిజనులను దేవాలయం లోపలికి ప్రవేశించడానికి చేసినటువంటి ఒక ఉద్యమం, పోరాటం, ప్రయత్నం, దానితో పాటుగా వీరిద్దరి యొక్క అస్తిత్వ పోరాటం, ఈ రెండిటి నడుమ కథాకథనంలో ఎక్కడా బిగువు సడలకుండా, ఒకదానికి లంకె ఎక్కడా తెగిపోకుండా సమయస్ఫూర్తితో అనుసంధానం చేసినటువంటి రచన అత్యంత ప్రశంసనీయంగా మనకు కనిపిస్తుంది. ఇది ఎలాంటిది అంటే, పండి వాలిన వరి పంటను కోత కోయడానికి రైతు ఏం చేస్తాడంటే వాటిని ముందుగా ఒక సమానమైన భాగాలుగా విడదీసుకుంటాడు. అలాగే ఒక తాడు పేనినప్పుడు నారను 3 భాగాలుగా చేసుకొని 3 సమానమైన భాగాలతో ఏది హెచ్చుతగ్గులు లేకుండా బిగువుగా గట్టిగా తాడును అల్లుతాడు. ఇది అత్యంత సహజంగా కర్షకుడికి సంక్రమించిన నేర్పు. అదేవిధంగా ఈ నవల్లో కూడా 2 విధాలైన సన్నివేశాలను, అనేక రకాలైనటువంటి పరిస్థితులను మూటగట్టి ఆ పరిస్థితులన్నిటినీ కూడా మనకు అర్థమయ్యేటట్లు చేస్తూ శిల్ప నైపుణ్యంతో రచయిత్రి అనుసంధానించారు. నవల పూర్తిగా చదవడం అయిన తరువాత త్యాగానికి, పట్టుదలకు, నిబద్ధతకు రూపెత్తి అనుభవం పండిన 2 మహిళా మూర్తులు మన కళ్ళ ముందు నిలబడతారు. ఆ మహిళా శక్తిని నిరూపించి స్త్రీవాద ధోరణి అంటే ఏమిటో, నిజంగా ఎలా ఉంటుందో నిరూపించారు రచయిత్రి వారి వృత్తాంతం ద్వారా. ఉద్విగ్నతతో నిండిన పోరాట దృశ్యాలను, రక్తం ఉడికెక్కించే ఘటనలను కూడా నాటకీయతతో వర్ణించుకుంటూ పోతారు. అలా వర్ణించుకుంటూ పోతున్న సందర్భాల్లో హఠాత్తుగా ఒక్కొక్క చోట హాస్య సన్నివేశాన్ని ఇమిడిస్తారు రచయిత్రి. చూడండి, ఒక సస్పెన్స్ సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో ఒక హాస్య సన్నివేశం ఎలాగైతే వస్తుందో అలా. అయితే మనం చూసే సినిమాల్లో ఆ హాస్య సన్నివేశం కథకు అనుసంధానింపబడి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ నవలలో రచయిత్రి ఏం చేశారంటే ఆ హాస్య సన్నివేశాన్ని కూడా, హాస్యంతో కూడి ఉన్నటువంటి ఆ వృత్తాంతాన్ని కూడా కథతో బంధించే తీసుకొచ్చారు. కథాగతికి అనుగుణమైనట్లుగానే ఆ సన్నివేశాలను కూడా ఆమె తీసుకొచ్చి దానిలో సంయోజనం చేస్తారు. దానికి చక్కని ఉదాహరణలు మనకి నవలలో కనిపిస్తాయి. జననీ జన్మభూమిశ్చ అన్నది ఒక శీర్షిక దీనిలో. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు కాబట్టి వాళ్లకు తెలియకుండా సభలు ఏర్పాటు చేసుకోవాలి అంటే ఒకరికొకరు సమాచారం అందించుకోవడానికి ఏం చేసేవారు, చిన్నపిల్లల్ని పంపేవారట. చిన్నపిల్లలు 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపు పిల్లలు వెళితే పోలీసులు పెద్దగా అనుమానించరు కదా వాళ్ళని. వాళ్ళ ద్వారా ఈ సభలు జరిగేటటువంటి సమావేశాన్ని జరిపేటటువంటి సమాచారాన్ని చేరవేసేవాళ్ళు. అలా రచయిత్రి పద్మజ గారి తల్లి అంటే కొండా సత్యవతమ్మ గారి, కనుపర్తి హనుమాయమ్మ గారి కుమార్తె రాధమ్మ చిన్నతనంలో ఉద్యమంలో తాను ఎలా పాల్గొన్నది అన్న వృత్తాంతాన్ని చెబుతూ అక్కడ చెప్తారు రచయిత్రి. సభ విషయాన్ని తెలియచేసి తిరిగి వస్తూ ఉంటే నిత్యానందయ్య అనే ఒక పాత్ర ఈ నవలలో ఉంటుంది. ఆయన వచ్చి, అమ్మా ఇదిగో నీకు ఈ సంచి ఇస్తున్నాను, ఈ సంచి పట్టుకొని అదిగో ఆ పోలీస్ స్టేషన్ గోడ పక్కన నిలబడు, నేను సమయం చూసి ఈల వేస్తాను, అలా వేల వేసినప్పుడు ఆ సంచిని నువ్వు పోలీస్ స్టేషన్ లోపలికి విసిరివేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపో అని చెప్తాడు. ఆ రాధమ్మ అలాగే సంచి గట్టిగా పట్టుకొని అది తన బాధ్యతగా, తన విద్యుక్త ధర్మంగా భావించి అక్కడ ఉంటుంది. ఆ దారిలోనే తెలిసిన వాళ్ళు వెళుతూ, అమ్మా నువ్వు కొండా సత్యవతమ్మ గారి మనవరాలు కుమార్తెవు కదా, ఎందుకు ఇక్కడున్నావు, దారి తప్పిపోయావా, రా ఇంటికి తీసుకువెళ్తాను అంటారు. అప్పుడు ఈ పాప అంటుంది, నాకు ఇక్కడ పనుంది, నేను రాను, నువ్వు వెళ్ళు.
అయ్యో ఇక్కడ ఉండకూడదమ్మా, ఇది పోలీస్ స్టేషన్ దగ్గర, ఎవరైనా చూస్తే నిన్ను ఇబ్బంది పెడతారు, ఇంటికి తీసుకువెళ్తాను రామ్మా, నువ్వు ఇక్కడ ఉండొద్దు అని ఆయన బ్రతిమలాడతాడు. ఆమె వినదు. ఏం పనుంది నీకు ఇక్కడ అని అడుగుతాడు ఆయన. నాకేదో పనుందిలే, నీకెందుకు, నీకు నేను చెప్పాలా, నువ్వు వెళ్ళిపో, నేను వస్తాను అంటుంది. ఈ సంభాషణ ఇలా జరుగుతూ ఉండగానే ముందుగా అనుకున్న ప్రకారం నిత్యానందయ్య దూరం నుంచి ఈల వేస్తాడు. ఈల వినిపించగానే ఈ పాప తన చేతిలోని సంచిని పోలీస్ స్టేషన్ లోపలికి విసిరివేస్తుంది. పోలీసులు బయటకు వచ్చి చూస్తారు. అందరూ భయపడి పరిగెత్తుతూ ఉంటారు. ఈ పాప కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ అంతసేపు బ్రతిమిలాడినటువంటి వ్యక్తి కూడా ఏం జరుగుతుందో తెలియక భయంతో అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ఆ దృశ్యాన్ని నాటకీయంగా చూసినప్పుడు చేష్టాగతమైన హాస్యం మనకు కనిపిస్తుంది. ఇంతకీ ఆ సంచిలో ఏముంది అంటే కాంగ్రెస్ జెండా ఉందట. ఆ కాలంలో పోలీసులకు వ్యతిరేకంగా, బ్రిటిష్ పోలీసులకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయటమే చాలా గొప్ప విజయంగా భావించేవారు. అంటే అంత తీవ్రమైన పోరాట పరిస్థితుల్లో వాళ్ళు చేసినటువంటి పనులు అవి అన్నమాట. అంత చిన్న వయసులోనే, 5-6 సంవత్సరాల వయసులోనే ఆ పిల్లల మనస్సుల్లో ఉద్యమ దీక్షను ప్రవేశపెట్టిన వాళ్ళు ఆ మహిళామూర్తులు ఇద్దరు. అంతటి నిబద్ధత వారికి ఉద్యమ పోరాటంలో ఉండేది. అలాగే తరువాతి శీర్షికలో కూడా ఇలాంటి ఒక సన్నివేశం మనకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అదేమిటంటే పిల్లలందరూ ఆటలు ఆడుకుంటూ ఉంటారు. సాధారణంగా పిల్లలు ఏం ఆటలాడుకుంటారు? పోలీసు దొంగలు ఆటలాడుకుంటూ ఉంటారు. ఆ కాలంలో పోలీసులు అంటే సమాజంలో ఉన్న వాళ్ళ ఎవరికీ కూడా, ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు ఎవరికీ కూడా ఇష్టం ఉండేది కాదు. పోలీసులు అంటే మనకు శత్రువులు, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ తరపున పనిచేసేవాళ్ళు, కాబట్టి వాళ్ళని మనం వ్యతిరేకించాలి అనే భావం పసిపిల్లల్లో కూడా ఉంటుంది. ఆ రోజు అలాగే వాళ్ళు ఆటలాడుకుంటూ ఉండగా, పోలీసు దొంగ ఆటలాడుకుంటూ ఉండగా, పోలీసు అని పాత్ర వేసినటువంటి బాబు దొంగను పట్టుకున్నాడు. అప్పుడు వీళ్ళంతా కలిసి ఏం చేశారట, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కలిసి పోలీస్ అంటే వాళ్ళకు విరోధి కాబట్టి ఆ పోలీస్ అన్న పాత్రలో ఉన్న బాబును పట్టుకొని బాగా చితకొట్టేశారట. ఎందుకు అలా కొట్టావమ్మా, ఏమిటి అని అడిగితే, పోలీస్ అంటే మనకు వ్యతిరేకి కదా, పోలీసులు అంటే బ్రిటిష్ వాళ్ళు కదా, పోలీసులను మనం శిక్షించాలి కదా అని ఆ పిల్ల చెప్పడం నిజంగా ఉద్యమ స్ఫూర్తి అంటే ఇది కదా అనిపించే రీతిలో పద్మజ గారి రచన ఇక్కడ సాగింది. ఇలా ప్రతి సందర్భంలోనూ, ప్రతి శీర్షికలోనూ ఒక అద్భుతమైన సన్నివేశాన్ని కల్పించటం, ఆ సన్నివేశం నుంచి ఒక ప్రశ్నను సంధించడం, పగటిపూట ఆ సందర్భానుగుణంగా ఒక ప్రశ్న సంధింపబడిన తరువాత దాని మీద ఆసక్తిని కొనసాగిస్తూ మళ్ళీ రాత్రి వేళల్లో అమ్మమ్మ మనుమరాలకి దానికి సంబంధించిన వృత్తాంతాన్ని వినిపించడం. కథలో మనుమరాలు మాత్రమే ఆసక్తితో, ఉత్సుకతతో ఎదురు చూడటం కాదు, పాఠకులు కూడా దానికోసం ఉత్సుకతతో ఎదురు చూసే రీతిలో ఇక్కడ రచన సాగుతుంది నవల్లో. ఇట్లా ప్రతి సందర్భాన్ని కూడా ఒక ఉద్యమ స్ఫూర్తిని కలిగిస్తూ, మహిళా చైతన్యాన్ని కలిగిస్తూ, సమాజం అంటే ఎలా ఉండాలి అన్న ఒక ధార్మికమైన ప్రవృత్తిని నిర్దేశిస్తూ సాగిన రచన ఆకుపచ్చ నేల కోసం. మరొక విషయం ఏమిటంటే, పాఠకులను ఆర్ద్రతతో నింపే సన్నివేశం ఈ కనుపర్తి హనుమాయమ్మ అన్న ఆవిడ స్వయంగా అనాథ శవాలకు సంస్కారం చేసింది. 100 సంవత్సరాల నాడు స్త్రీలు సమాజానికి ఎంత ఎదురీదితే, ఎంత పోరాటం సాగిస్తే ఇంత చైతన్యంతో జీవించి ఉంటారు అనేది ఆలోచించినప్పుడు పాఠకుడికి నిజంగా వారికి చేతులెత్తి నమస్కరించి, వారి నుంచి ఈనాటి తరం, ఈనాటి స్త్రీ ఎంత నేర్చుకోవాలి అన్నదానికి
మనస్సు ఆకర్షితమవుతుంది. నవల అంటేనే అసలు జీవితాన్ని నియమించేది. ఆ జీవితాన్ని నియమించే ప్రకృతి, వాస్తవికత నవలలో కనిపించాలి. ఇది నవల స్వభావాన్ని నిర్దేశించేటటువంటి ఒక గుణం. అలాగే నవల అంటే ఒక సమాహార కళ అని కూడా అంటారు విమర్శకులు. జీవితానికి ఒకానొక విశిష్టమైన మానవతా దృక్పథంతో రచయిత చేసే కథా సూత్ర వ్యాఖ్యానమే నవల. దానిలో ఒక శిల్ప నైపుణి, కథన చమత్కారం, అలాగే తీసుకున్నటువంటి ఇతివృత్తము, దాన్ని నవలా ప్రయోజనాన్ని సర్వసమర్థంగా పాటించదగిన రీతిలో, సమాజానికి ఒక ప్రబోధాన్ని అందించే రీతిలో రచనను సాగించటము, ఇవన్నీ కూడా కలగలిసి సమ్మిళితమై ఒక సమాహార కళగా నవల రూపుదిద్దుకుంటుంది. అది జీవితానికి ఒక కళాత్మకమైన భాష్యం అని కూడా చెప్పచ్చు. నవల అంటే వాస్తవికతను ఆధారం చేసుకునే నడుస్తూ సమాజానికి దిశానిర్దేశం చేయడానికి ఉపయోగపడేది నవలా ప్రక్రియ. ఆ దృష్టితో ఆలోచించినప్పుడు ఆకుపచ్చ నేల కోసం అనే నవల కూడా సమాజానికి దిశానిర్దేశం చేస్తుంది. మహిళా చైతన్యం అనే ఒక బాటను చూపిస్తుంది. ఆ కాలం నాటి స్త్రీ పడినటువంటి వేదన, అవస్థ ఎలాంటిదో మనకు తెలియచేస్తుంది. ముఖ్యంగా బాల్య వివాహాల వలన వాళ్ళు ఎంతటి జీవితాన్ని కోల్పోయారో దాన్ని సరిదిద్దుకోవడానికి వాళ్ళు పడినటువంటి తపన, చేసిన పోరాటాలు ఏమిటో వాటినన్నిటినీ మన కళ్ళ ముందు చూపించి ఒక చైతన్యమైన ఆకృతిని మనకు అందిస్తారు ఈ నవలలో రచయిత్రి. ఈ పుస్తకానికి ప్రముఖ సాహితీవేత్త, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు ఐఏఎస్ గారు ఒక అందమైన పచ్చని ముఖ చిత్రాన్ని రూపొందించారు. ఈ ముఖ చిత్రమే ఒక విధమైన గౌరవ భావాన్ని కలిగిస్తుంది మనకి. అలాగే సీనియర్ రచయిత్రి శ్రీమతి నిడదవోలు మాలతి గారు జీవన తరంగం పేరుతో దీనికి రాసిన ముందు మాట, అట్లాగే స్వరాజ్య పద్మం పేరుతో ప్రముఖ రచయిత్రి శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు అందించినటువంటి అభిప్రాయము ఈ నవలను ఏకబిగిని చదివించడానికి మనకు దారి చూపిస్తాయి. ప్రయోజనవంతమైన ఇంత మంచి నవలను అందించిన శ్రీమతి కుందుర్తి స్వరాజ్య పద్మజ గారిని మనఃపూర్వకంగా అభినందిస్తూ, ఆమె కలం నుండి ఇంతటి ప్రయోజనవంతమైన రచనలు అనేకం ఇంకా వెలువడాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.